7th అండ్ 8th మే కరెంట్ అఫైర్స్. 7th మే ఏ డే సెలబ్రేట్ చేస్తారు అంటే వరల్డ్ అథ్లెటిక్స్ డే. ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. ఇది వరల్డ్ అథ్లెటిక్స్ డే 2024లో దీని థీమ్ ఏంటంటే ద వరల్డ్ మైల్ ఛాలెంజ్. ఇది స్పెసిఫిక్గా వర్డ్ అంతా గుర్తు పెట్టుకోకపోయినా కూడా కరెంట్ అఫైర్స్లో జస్ట్ థీమ్స్ ఎలా గుర్తు పెట్టుకుంటారంటే దానికి రిలేటెడ్గా ఏదో ఒక వరల్డ్ అథ్లెటిక్స్ డే, వరల్డ్ మైల్ ఛాలెంజ్ డే, ఏదో ఒకటి మీకు తెలిసిన ల్యాండ్ మార్క్స్ ఏదైనా పెట్టుకోండి. వరల్డ్ అథ్లెటిక్స్ డే ఎప్పుడు అంటే 7th మే. నెక్స్ట్ 7th మేనే ఇంకొక డే కూడా ఉంది. అది ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఎప్పుడు అంటే 7th మే. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఆటో. ఇది ఒక ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో అనేది. ఇది వచ్చేసి రీసెంట్గా సిఎన్జి మోటార్ సైకిల్ని లాంచ్ చేసింది. ఈ సిఎన్జి మోటార్ సైకిల్ ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. దీనికి ఒక నేమ్ పెట్టింది. అది ఏంటంటే బ్రూజర్ B12 సిఎన్జి. బ్రూజర్ B12 సిఎన్జి. అది బ్రూజర్ B12 సిఎన్జి ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్తో ఉన్న మోటార్ సైకిల్. అది ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు అంటే బజాజ్ ఆటో. నెక్స్ట్ వచ్చి ఏఐ స్పోక్స్ పర్సన్. ఇండియాకి స్పోక్స్ పర్సన్ ఇలా కొంతమందిని అయితే అపాయింట్ చేస్తుంటారు. బట్ ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేట్ అయింది. విక్టోరియా షీ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోక్స్ పర్సన్ అయితే ఇండియాకు అపాయింట్ అయింది. అది ఏ కంట్రీకి రిలేటెడ్ అంటే ఉక్రెయిన్. ఈ ఉక్రెయిన్ అనేది లాస్ట్ 5th 6th అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది. అప్పుడు ఎందుకు వచ్చిందంటే నక్షత్ర సభ అని ఒక ఆస్ట్రానాలజీ రిలేటెడ్కి సంబంధించి కూడా ఉక్రెయిన్ న్యూస్లోకి వచ్చింది. సేమ్ ఉక్రెయిన్ ఇప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ పర్సన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విక్టోరియా షీ అనే నేమ్ గుర్తుపెట్టుకోండి. దానికి రిలేటెడ్ అయ్యేది న్యూస్లోకి వచ్చింది. అది ఏ కంట్రీ అంటే ఇది ఉక్రెయిన్. నక్షత్ర సభ అనేది ఉక్రెయిన్కి రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఉక్రెయిన్కి రిలేటెడ్. విక్టోరియా షీ అనేది ఏఐ స్పోక్స్ పర్సన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 8th మే. 8th మే వచ్చేసి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే. 2024లో దీని థీమ్ ఏంటంటే ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఈజ్ ఎ రివార్డ్. 2024 ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే థీమ్ ఏంటంటే ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఈజ్ ఎ రివార్డ్. నెక్స్ట్ వచ్చేసి SR-75 అనే రాకెట్ని రీసెంట్గా జర్మన్ కంపెనీ లాంచ్ చేసింది. జర్మన్కి సంబంధించిన ఒక రాకెట్ SR-75 అనేది. దీని స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ రాకెట్స్ వేరేలాగా ఉంటాయి, కాస్ట్తో ఉన్నవి ఇలాంటివి. ఇది వ్యాక్స్తో తయారు చేసినది. వ్యాక్స్ యూజ్ చేసి దాన్ని లాంచ్ చేశారు. దాని నేమ్ ఏంటంటే SR-75. ఎవరు లాంచ్ చేశారంటే జర్మన్కి సంబంధించిన ఒక కంపెనీ. ఆ కంపెనీ నేమ్ ఒకసారి చెక్ చేయండి, తెలిస్తే మీకు కామెంట్ చేయండి. SR-75 రాకెట్ వ్యాక్స్తో అయితే తయారు చేశారు. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, చాలా లో ప్రైస్లో అవైలబుల్లో ఉండేలాగా దీన్ని అయితే తయారు చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఆన్ వీల్స్. ఇది ఏ స్టేట్కి సంబంధించింది అంటే మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. దీని యొక్క సీఎం ఎవరంటే బీరెన్ సింగ్. ఈ మణిపూర్లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, స్కూల్ ఆన్ వీల్స్. ఈ స్కూల్ ఆన్ వీల్స్ అనేది ఏ ప్రోగ్రామ్ అంటే అక్కడ సమ్ ఎథికల్ కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత వాళ్ళని వచ్చేసి అక్కడ ఉన్న పీపుల్ని రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళని పెట్టుంటారు ఒక ప్లేస్లో. అక్కడ కూడా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేయాలా అని చెప్పేసి ఈ స్కూల్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ రీసెంట్గా మణిపూర్లో లాంచ్ చేశారు. సేమ్ ఈ స్కూల్ ఆన్ వీల్స్ లాగానే ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ అనేది కూడా ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ వచ్చింది. అది ఏ స్టేట్కి సంబంధించింది అంటే కర్ణాటక స్టేట్కి. సో కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. స్కూల్ ఆన్ వీల్స్ అంటే మణిపూర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్. ఇది ఎవరు దీన్ని లాంచ్ చేశారంటే SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్. SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఫస్ట్ ట్రైన్ అయితే లాంచ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే కేరళ టు గోవా రన్ అయ్యే ఒక ట్రైన్.
నెక్స్ట్ పనామాకి న్యూ ప్రెసిడెంట్ అయితే అపాయింట్ అయ్యారు. ఎవరు అపాయింట్ అయ్యారు అంటే జోస్ రావ్ ములినో. ఇట్లా గుర్తుపెట్టుకొని ఫస్ట్ లెటర్ JM అలా. పనామాకి న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఎవరంటే జోస్ రావుల్ ములినో అనే అతను అపాయింట్ అయ్యారు. ఈ కంట్రీకి అంటే పనామా. పనామా క్యాపిటల్ పనామా సిటీ ఐ థింక్. నెక్స్ట్ వచ్చేసి రైల్టెల్. ఈ రైల్టెల్ అనే ఒక కంపెనీ ఈ రైల్వేస్కి సంబంధించిన న్యూస్. MOU అంటే మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ని అయితే ఒక ఫిమ్టెక్తో అగ్రిమెంట్ చేసుకోయింది ఈ రైల్టెల్ అనేది. అది ఏ కంపెనీ అంటే రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఇది కవాచ్ అనే ప్రోగ్రామ్ కోసం. ఈ కవాచ్ అనేది ఏంటంటే రీసెంట్గా ట్రైన్స్ యాక్సిడెంట్స్ అలా ఎక్కువ అవుతున్నాయి కదా, అది ఆటోమేటిక్గా ప్రిడిక్ట్ చేసే సంథింగ్ అలా దాన్ని అప్గ్రేడ్ చేయడం కోసం అయితే కవాచ్ అనే ప్రోగ్రామ్ ఎవరి మధ్య అంటే రైల్టెల్ అండ్ ఇది కూడా రైల్వేస్కి సంబంధించింది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ RDS4 గుర్తుపెట్టుకుంటే ట్రైన్కి సంబంధించిన కవాచ్ ప్రోగ్రామ్ కోసం. నెక్స్ట్ నేపాల్ పాపులేషన్. ఈ నేపాల్ పాపులేషన్ వచ్చేసి లాస్ట్ 8 డికేడ్స్ నుంచి పాపులేషన్ గ్రోత్ రేట్ డౌన్ అవుతూ వస్తుంది. ఎంత పర్సెంట్ అంటే 0.92%. ప్రతి ఇయర్ నేపాల్ పాపులేషన్ లాస్ట్ 8 డికేడ్స్ నుంచి వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఏ కంట్రీ పాపులేషన్ గ్రోత్ రేట్ డిక్రీజ్ అవుతుందంటే నేపాల్.